హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మీకు కూడా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చిందా? అక్కడ ఏం జరిగింది? మీరెందుకు ఓడిపోయారు? ఒకసారి ఎంపీ, ఒక తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. అంటే మా కోల్ బెల్ట్ ఏరియానే, మీరు బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే సత్తుపల్లి వరకు ఎంటైర్ కోల్ బెల్ట్ ఏరియా మాకు స్పష్టంగా కొంచెం ముందు నుంచి కనబడుతుంది. ఒక రకమైనటువంటి ఈసారి చేయికేద్దాం, ఈసారి ఒకసారి కాంగ్రెస్ ను చూద్దాం అనేటటువంటి వాతావరణం కనబడుతుంది. అందుకనే మీకు గుర్తు చేస్తా, నవంబర్ 2023 ఎలక్షన్స్ జరిగినాయి. నవంబర్ 9 నామినేషన్స్ ఫైలింగ్ లాస్ట్ డేట్. నేను ఆ రోజు నామినేషన్ ఇస్తాను. నవంబర్ 7 నాడు కేసీఆర్ గారిది మందమరిలో సభ జరిగింది, బహిరంగ సభ. ఆ రోజు నేను ఇన్ఫాక్ట్ కొంచెం గట్టిగా మాట్లాడాను. అసలు మా సార్ ఉన్నప్పుడు నేను మాట్లాడా, ఆ రోజు గట్టిగా మాట్లాడినా. ఎందుకో నాకు కొంచెం తేడా కనబడుతుండే ఆ కోల్ బెల్ట్ ఏరియాలో. సో నేను అన్నా, తెలంగాణ ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నది, ప్రశాంతంగా ఉన్నది. దాచి దాచి దయ్యాల పాలు చేసినట్టు, ఈయనే కాసి నక్కల పాలు చేసినట్టు తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ చేతికి ఇస్తే ఇది కుక్కలు చింపిన విస్తరాకు అవుతుంది. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత మంచిగా ఉంటుందో, తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని నేను చెప్పిన. ముందే నాకు కొంచెం అనిపించింది. బట్ దాన్ని తీసుకోలేదా ఎవరు? అక్కడ ఉన్నటువంటి అంటే అప్పటికే కోల్ బెల్ట్ ఏరియాలో అప్పటికే ఒక రకమైనటువంటి వాతావరణం వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ తో కలవడం కానీ, తర్వాత ఇంకోటి మీరు గమనిస్తే ఇదే చెన్నూరు నియోజకవర్గంలో మాకు 2009లో ఓట్లు వేసారు జనం కారు గుర్తు మీద, 2014లో వేసారు, 2018 అసెంబ్లీ ఎన్నికలు వేసారు, 2019 పార్లమెంట్ ఎన్నికలు వేసారు, మధ్యలో వచ్చిన జెడ్పీ ఎన్నికలు కానీ, మన మున్సిపల్ ఎన్నికలు కానీ చాలా ఎలక్షన్స్లో కారు గుర్తుకు వేసి ఉన్నారు. సో వీళ్ళు చెప్పిన బోర్ రావడం కాదు, వీళ్ళు చెప్పిన గ్యారంటీలు కానీ, హామీలు కానీ, ఒక రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కానీ, తులం బంగారం కానీ, ఫ్రీ బస్సు కానీ, కొంత వడ్లకు బోనస్ 500, ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాలు వాళ్ళు చెప్పడంతో కొంత జనం కూడా ఈ ఒకసారి ఇలా చూద్దాం అనేది వచ్చింది, కనబడ్డది. అది ముందే కనబడ్డది. సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు తెలంగాణ ప్రజా జాగృతి, ఏమనిపిస్తుంది? ఆ పార్టీ పేరు కావచ్చు, ఆ వెళ్తున్నటువంటి విధానం కావచ్చు, అందరినీ కలవడం కావచ్చు. సరే, వారి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి వారి ఆలోచనలకు అనుగుణంగా వారు ఏదో పార్టీ పెట్టుకుంటున్నట్టున్నారు. దాని మీద నేను పెద్దగా ఏం మాట్లాడాను. వారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పెట్టి వారు ఏం మాట్లాడతారో, వాళ్ళ విధానాలు ఏంది, పాలసీలు ఏంది, అవన్నీ జనంలో చెప్పిన తర్వాత అప్పుడు మాట్లాడడం దాని గురించి. మీరు ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు విపరీతంగా వినిపిస్తోంది బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, ఎప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతోంది అనే మాట. బీఆర్ఎస్ బీజేపీలో ఎందుకు కలిసి, వాళ్ళకి ఏముందని మేము కలుస్తాం నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ బలమైన పార్టీ. ఇక్కడ మీరు చూస్తే మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేమే ఆల్టర్నేటివ్, జనాలు మమ్మల్ని చూసిరు ఆల్టర్నేటివ్గా. పంచాయతీ ఎన్నికల్లో మేమే ఆల్టర్నేటివ్, జనాలు మమ్మల్ని చూసిరు ఆల్టర్నేటివ్గా. మున్సిపల్ ఎన్నికల్లో మేమే ఆల్టర్నేటివ్, జనాలు మమ్మల్ని చూసిరు. ఇంత బలంగా లక్షలాది మంది క్యాడర్ ఉన్నటువంటి పార్టీ, బలమైనటువంటి దేశ రాజకీయాల్లోనే 5 దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు, వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ పార్టీ, ఇంత బలంగా ఉన్నటువంటి పార్టీ, మాకు బీజేపీలో కలవాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్ అని అనుకుంటున్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్ కావచ్చు, కంటోన్మెంట్ మేము అనుకుంటలే, ప్రజలు అనుకుంటున్నారు. కానీ గెలవలేదు మీరు అక్కడ. జూబ్లీహిల్స్ మున్సిపాలిటీలో కావచ్చు, పంచాయతీ ఎన్నికల్లో మీకు తక్కువే వచ్చాయి. నేను అదే చెప్పబోతున్నా, ప్రజలు మమ్మల్ని ఆల్టర్నేటివ్గా చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ని అట్లా చూడలేదు. మీరు చూస్తే పంచాయతీ ఎన్నికలు జరిగినాయి మేము అధికారంలో ఉన్నప్పుడు, దాదాపు 96-97% గ్రామ పంచాయతీలు మేమే గెలిచాం. ఇవాళ కాంగ్రెస్కి ఆ పరిస్థితి లేదు. మీరు చూస్తే మున్సిపాలిటీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, ఇంక్లూడింగ్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, 97-98% రిజల్ట్స్ మాకు పాజిటివ్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో అయితే ఒక దశలో 99 స్థానాలు గెలిచినాం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అది రికార్డు. సో అట్లా ఏకపక్షంగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓట్లు వేసారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు చూస్తే వీళ్ళు చేస్తున్న హైడ్రాలో విధ్వంసం, మూసీలో విధ్వంసం, ఖమ్మంలో వెలుగుమట్లలో విధ్వంసం, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లగచర్లలో లంబాడ బిడ్డల మీద విధ్వంసం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విధ్వంసం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ భూముల విధ్వంసం, ఇట్లా అనేక రకాలైనటువంటి వీరి దుర్మార్గాలు చూస్తూ, గురుకులాలు 1000కి పైగా గురుకులాల్ని నిర్వీర్యం చేస్తున్న తీరు, ఇవన్నీ చూస్తున్నటువంటి జనం ఒక గ్యారంటీ అమలు లేదు. పాక్షికంగా ఏదో ఫ్రీ బస్ అన్నారు, మహిళలకు బస్సు ఫ్రీ, భర్తలకు టికెట్ డబుల్. అది ఫ్రీ ఎట్లయితుంది? ఇక ఒక ఇంట్లో మహిళకు ఫ్రీ, భర్తకు టికెట్ రేట్ డబుల్ చేసారు, అది సమానమే అయినట్టు కదా, ఫ్రీ బస్ ఎట్లా? సో ఆ ఒక్కటి తప్ప మిగతా ఏది చేస్తలేరు. కాబట్టి జనానికి విపరీతమైనటువంటి కోపం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అందుకనే మీరు చూస్తే ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీకి వాత పెడుతూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం కదా, పోలీసులను వాడుతున్న జూబ్లీహిల్స్లో
కంటోన్మెంట్లో మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులను వాడడం, మందు వంచడం, డబ్బులు వంచడం, చీరలు వంచడం, కుక్కర్లు వంచడం, ఇవన్నీ చేస్తూ ఏదో సావు తప్పి కన్నులొట్టబోయినట్టు గెలుస్తున్నారు. దాంతోనే మేము మొత్తం గెలిచేసినామని చెప్పి అంటున్నారు తప్ప ఏకపక్షమైనటువంటి తీర్పు ఈ ప్రభుత్వం మీద ప్రేమతోని ప్రజలు వీళ్ళకి ఇస్తలేరు. ఇప్పుడు 3 ఏళ్ళు, ఆల్మోస్ట్ 3 ఏళ్ళు, మిగిలింది 2 ఏళ్ళే. మీరేమో చెప్పేవన్నీ నెగటివ్లు, వాళ్ళకంతా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, తప్పులు జరుగుతున్నాయి, లోపాలు ఇవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ ఉంది అనేదే కదా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. నెక్స్ట్ కూడా నేనే సీఎం అవుతాను, ఆ తర్వాత జమిలి వచ్చే వరకు ఒక రికార్డ్, తెలంగాణ రాష్ట్రంలో రికార్డు సృష్టించబోతున్నటువంటి సీఎంగా మిగులుతాను అనే మాట చాలా గట్టిగా చెప్తున్నారు ఆయన. అది ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్. నేను కూడా ఆయన స్టేట్మెంట్స్ చూస్తున్నాను, నేనే రాజు నేనే మంత్రి అని. ప్రజాస్వామ్యంలో నడవదు. ఇదేం సామ్రాజ్యంగా తెలంగాణ, ఈయనేం చక్రవర్తి కాదు. ఓ మహామహులు అనేటోళ్ళు భారతదేశంలో ఓడిపోయారు. ఇందిరాగాంధీ గారు ఓడిపోలేరా? మనం చూసినాం. ఎన్టీ రామారావు గారు ఓడిపోలేరా? మన మా గవర్నమెంట్ పోలేదా? మేము ఇంకో 2 టర్మ్లు ఉంటాం అనుకున్నాం, మా గవర్నమెంట్ కూడా పోయింది. సో ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే నిర్ణేతలు. మనమే ఏదో అనుకుంటే నడవదు, అది కుదరదు. డెఫినెట్లీ నేచర్ విల్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. వారు అనుకుంటున్నట్టున్నారు. నిజంగానే నేను ఒక మాట అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఒక్క మంచి పని తెలంగాణ సమాజానికి చేసింది మీరు చూపెట్టండి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు, ఆమె చేతిలో నుంచి బతుకమ్మని తీసేసారు. రైట్, అక్కడి నుంచి మొదలుకుంటే వారి ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు, నియంతృత్వపూరితమైనటువంటి నిర్ణయాలు. ఇవాళ ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో? రైతన్న సంతోషంగా ఉన్నారా? మహిళలు సంతోషంగా ఉన్నారా? నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? ఒక రేవంత్ రెడ్డి వర్గం తప్ప ఏ వర్గం తెలంగాణలో సంతోషంగా లేదు. నిజంగానే వారి పాలన మీద నమ్మకం ఉంటే నేను ఒక మాట అడుగుతా, మీరు చెప్పండి. మా పార్టీలో నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా, రాజీనామా చెప్పమనండి. దుర్మార్గం దానం నాగేందర్ గారు మా పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసినాక కూడా స్పీకర్ గారు ఆయన పార్టీ మారలేదని రూలింగ్ ఇస్తే, తీర్పిస్తే ఇటు పోతుంది ప్రజాస్వామ్యం. సో ఇంత నియంతృత్వపరమైనటువంటి ఆలోచనలతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నటువంటి తీరును జనం చూస్తున్నారు. ఇటువంటివి నచ్చాయి. రేవంత్ రెడ్డి గారు ఇంకోటి, వారి మాటలు కూడా బాగాలేవు. ఒకప్పుడు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా నడిచింది, ఏం చేసినా చెల్లింది. హీ హ్యాస్ టు మెయింటైన్ సమ్ డిగ్నిటీ అండ్ డెకోరం. ఎందుకంటే హీఈస్ హెడ్ ఆఫ్ ది స్టేట్. చాలా గొప్ప పొజిషన్ అది. సీఎం పొజిషన్ హోల్డ్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడాల్సినటువంటి భాష, మీ బాడీ లాంగ్వేజ్, మీరు ఎంత గొప్పగా ఉండాలి. నేను ఒక మాట అంటాను, కడుపులో పేగులు తీసి మెడలు వేసుకుంటా ఓ ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? కళ్ళ గుడ్లు వీకేస్తా, లాగులో తొండలు జొరగొడతా, వేప చెట్టు గట్టేసి కొడతా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? మీరు చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయి, సోషల్ మీడియాలో మీరు కూడా మాట్లాడుతున్నవి అలాగే ఉన్నాయి కాబట్టి ఒక టిట్ ఫర్ టాట్ లాగా ఉంటుంది, యాక్షన్ కు ఒక రియాక్షన్ ఉంటుంది. కాబట్టి నేనేమంటా, మీరు ప్రభుత్వ పెద్ద అంటే యు ఆర్ రిప్రజెంటింగ్ తెలంగాణ స్టేట్. మమ్మల్ని కూడా మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే తెలంగాణ పౌరులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, పార్టీలు వేరే వచ్చు. యు ఆర్ రిప్రజెంటింగ్ తెలంగాణ స్టేట్. తెలంగాణ పరువును పోగొట్టద్దు కదా. దావోస్లో పోయి మీరు ఏం మాట్లాడుతున్నారు? న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటారు. చూసే జనం నవ్వుకుంటలేరా? ఎందుకు అట్లా మాట్లాడాలి? మెస్సీతో ఫుట్బాల్ ఆటలు, సింగరేణి కార్మికులకు మీరు ఏం చేయరు? సింగరేణి నిధులు తీసుకొచ్చి ఇక్కడ మెస్సీతో ఫుట్బాల్ ఆటలు. హార్వర్డ్ పోయినరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బిల్లులు చెల్లిస్తుంది. తర్వాత ఇతర అనేక అంశాలు. ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు, దాంతో పంటల దిగుబడి వచ్చింది, పంటలు పండినాయి, కనబడ్డది. కేసీఆర్ గారు మిషన్ కాకతీయ చేశారు, ఊర్లలో చెరువులు బాగానే. కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేశారు, కలెక్టరేట్లు కట్టారు, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, మిషన్ భగీరథ కానీ జనానికి ఉపయోగపడేటటువంటి అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, కంటి వెలుగు, ఆసరా పెన్షన్, రైతు బంధు, రైతు భూమి, ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పెద్ద లిస్టే ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రాధాన్యాలు ఏంది? కేసీఆర్ గారి ప్రాధాన్యం కాళేశ్వరం అయితే, రేవంత్ రెడ్డి గారి ప్రాధాన్యత ఏంటంటే మూసీ ప్రాజెక్టు. మూసీ ప్రాజెక్టు పేరిట ఇవాళ హైదరాబాద్లో 15,000 ఇళ్ళు కూలగొడతా అంటున్నాడు, 60,000-70,000 మందిని రోడ్డు మీద వేస్తా అంటున్నాడు. దానివల్ల ఎవరికి ఉపయోగం? ఏమొస్తుంది? మేము కాళేశ్వరం కట్టడం ద్వారా నీళ్ళు వచ్చినాయి తెలంగాణకు. మీరు మూసీ ప్రాజెక్ట్ కట్టడం ద్వారా ఎవరికి నీళ్ళు వస్తాయి? హైదరాబాద్ ప్రజలతో మీరు కన్నీళ్ళు తెప్పిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ అంటారు. ఫార్మా సిటీ కోసం తీసుకున్నటువంటి భూమిని ఫ్యూచర్ సిటీ పేరిట పప్పు బిల్లలాగా ఉంచుతున్నారు. ఎవరికి ఫ్యూచర్? ఉన్న హైదరాబాద్కే ఫ్యూచర్ కనబడతలేదు మీ పాలనలో. ఇవాళ లేని ఫ్యూచర్ అక్కడ ఫ్యూచర్ సిటీ ఏరియాకి తీసుకొస్తుంటే ఎట్లా? ఈ వెస్ట్ హైదరాబాద్ పెరగడానికి ఒక 30 ఏళ్ళు పట్టింది. ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సైబర్ టవర్స్కు శంకుస్థాపన చేసి ఈ ఏరియాకు కొంత రూపకల్పన చేసి వచ్చిన ముఖ్యమంత్రుల తర్వాత కొంత ప్రయత్నాలు చేసుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ అయినాక ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరగడం కానీ, ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ టీఎస్ఐ పాస్ ద్వారా రావడం కానీ, దాంతో వెస్ట్ హైదరాబాద్ బాగా పెరిగింది. ఈ వెస్ట్ హైదరాబాద్ పెరగడానికి 30 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ అని ఆ ఏరియాకు మీరు దాని ఏదో డెవలప్ చేస్తా అంటే మీ ప్రాధాన్యం ఏంటి? దానివల్ల తెలంగాణ సమాజానికి ఏం లాభం, తెలంగాణ ప్రజలకి ఏం లాభం నేను అడుగుతున్నా. మీ మూసీ ప్రాజెక్టు వల్ల కానీ,
మీ ఫ్యూచర్ సిటీ వల్ల కానీ మీరు తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల తెలంగాణకి ఏం లాభం? ఇప్పుడు ప్రాధాన్యాలు ఈ ప్రాధాన్యతల గురించి మాట్లాడుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపుల మీద ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద మీరు చేస్తున్నటువంటి పోరాటం కంటే కూడా బీజేపీయే చాలా ఎక్కువ చేస్తోంది. ఈ రోజు కూడా హైకోర్టుకి వెళ్ళింది దానం నాగేందర్ గురించి మాట్లాడడానికి. ఎందుకని బీజేపీ దాన్ని అంత సీరియస్ గా టేకప్ చేసింది? అంటే మేమైనా ఎవరైనా దాన్ని ఒప్పుకోరు కదా, పార్టీ ఫిరాయింపులను ఎవరైనా ఒప్పుకోవద్దు. నిజానికి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతాడు. ఆయన పాంచ్ న్యాయాలు చెప్పిండు, ఎన్నికల మేనిఫెస్టోలో మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా పార్టీ ఫిరాయింపుల్ని నేను ప్రోత్సహించను అన్నాడు. ఒక చేత్తోని గాంధీ మాటలు చెప్తుంటాడు, ఇంకో చేత్తోని గాడ్సే పనులు చేస్తుంటారు రాహుల్ గాంధీ గారు. ఆయననే స్వయంగా ఇక్కడ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఆ మధ్య క్యాబినెట్ మొత్తం ఢిల్లీకి పిలిచి రివ్యూ చేసిరు. ఒక మాట మందలించిర్రా, మీరు ఎందుకు తీసుకున్నారా వేరే పార్టీ ఎమ్మెల్యేలను అన్నారా? అంటలేరు. అంటే దీని వెనుక రాహుల్ గాంధీ ఉన్నట్టు కదా మనకు అర్థం కావాల్సింది. సో ఇవాళ ఇటువంటి పనులు జరుగుతున్నప్పుడు, తప్పుడు పనులు జరుగుతున్నప్పుడు మా పార్టీ మేము సుప్రీంకోర్టుకు పోయినాం, స్పీకర్ గారి దగ్గర పోయినాం, హైకోర్టు పోయినాం, సుప్రీంకోర్టు మేము కొట్లాడుతున్నాం. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు కొట్లాడేది వాళ్ళు కొట్లాడుతున్నారు.